welcome to Anushi channel. ఆన్య బర్త్డే 12 o'clock అవుతుంది కదండి. సో సర్ప్రైజ్గా ఆన్య కనబడకుండా కళ్ళు క్లోజ్ చేసి సో ఆన్య కేక్ దగ్గర తీసుకెళ్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఆన్యకి చాలా గిఫ్ట్లు వచ్చాయి ఈసారి. సర్ప్రైజ్లు అది ఏంటో ఫుల్ వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. ఆన్యకి టాయ్స్ కోసం ఇక్కడికి వెళ్ళామండి. ఇది కిలోనగర్ కొండాపూర్ షాపు. ఇక్కడ ఏంటంటే వాళ్ళే అన్నారు ఫస్ట్ టైం అంట పవర్ బోట్ గర్ల్ నడపడం. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా సర్ప్రైజ్ అయిపోయారు. ఆన్యకి ఏంటంటే ఏదైనా ఫస్ట్ టైం కొంచెం ట్రైనింగ్ ఇస్తే చాలు, మొత్తం ఇంకా అదే ప్రాక్టీస్ చేసి అయినా అదే స్టార్ట్ చేస్తుంది. చూడండి నేను తొందరగా నేర్చుకుందో. సో అందరూ సర్ప్రైజ్ అయ్యారు. నేను కూడా అసలు వావ్ అనుకున్నాను. చూడండి ఎలా నడుపుతుందో. ఈసారి వెరైటీగా కేక్ చుట్టూ కప్ కేక్స్ అరేంజ్ చేసిందండి వాళ్ళ మమ్మీ. చూడండి, సో ఆన్య అయితే బాగా సర్ప్రైజ్గా ఫీల్ అయింది. ఈసారి ఆన్య బర్త్డేకి ఫుల్ సర్ప్రైజ్ అండి, ఎందుకంటే కేక్స్తో పాటు కప్ కేక్స్ కూడా వాళ్ళ మమ్మీ ప్లాన్ అండి అరేంజ్ చేసింది. సో ఆన్య అయితే ఫుల్ సర్ప్రైజ్ అయిందండి ఇది చూసి. గెస్ట్ చేస్తావా అన్య? ఎలాంటి గెస్ట్ చేస్తావా? గెస్ట్ చెప్పు. స్టిచ్ ఎప్పుడు ఎందుకు స్టిచ్? ఇంకా ఇంకేం లేదా? నచ్చిందా నచ్చలేదా? నేను ఎక్స్ప్రెషన్స్ వితౌట్ ఎక్స్ప్రెషన్స్. ఎలా ఉందా అన్య? అటుకోదే బాగుంది కేక్. ఇక్కడ ఆన్య బర్త్డే కేక్ కటింగ్ అయిన తర్వాత అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చామండి, మమ్మీ డాడీ అందరూ.
కుక్కర్ ప్యాకింగ్ చేసి తెచ్చాడే. ప్యాక్ చేయడం చాలా కష్టం కదా మరి. కుక్కర్ ప్యాక్ చేసి తీసుకొచ్చి బరువు ఉంది ఎలా. ఇంకా అన్ని ఆన్య ఇంకేం గిఫ్ట్స్ వచ్చాయని చెప్పి సర్ప్రైజ్గా చూస్తుంది. సో గిఫ్ట్స్ కూడా చాలా వచ్చాయి. ఆన్య ఎంజాయ్ చేసింది ఫుల్గా గిఫ్ట్స్తో. ఆన్య బర్త్డే రోజు జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్కి వెళ్ళామండి. చాలా బాగా అయింది దర్శనం. మీరు కూడా చూడండి. సో ఆ రోజు సాటర్డే కనుక మేము కొంతమంది నాన్ వెజ్ తిన్నాం, అలాగే వెజ్ తిన్నాం. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు. మరి ఆన్య బర్త్డే కూడా మళ్ళీ కేక్ కటింగ్ కూడా అయింది, అది కూడా చూడండి. You say slow down. I don't like to move too fast. It drowns the truth with things that are not real, and I realize
messed up, gave too much. What is it with time? Why can't we unwind? And all the hurt we deal with, I wanna leave my cares behind. And now the time has passed, I see why we are lonely. Ooh, should've let me speed it up. You could've had more of me. And now the time has passed, I see why we were lonely. Should've let me speed it up. You could've had more of me. And now the time has passed, I see why we were lonely. Should've let me speed it up. You could've had more of me. బర్త్డే గిఫ్ట్ అండి. ఈ రెండు కూడా వచ్చాయి. ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ మంచిగా జాబ్ చేస్తున్నామని ఇది ఇచ్చారు. ఇంకా ట్రోఫీ కూడా చూడండి. ఇంకా ఫస్ట్ ఒక మిషన్ రాసుకున్నాము. అదంటే ఫస్ట్ అంటే బ్రష్ చేయాలి హెయిర్ ఫస్ట్. సో అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వీ షుడ్ దానికి కొంచెం క్రీమ్ రాయాలి.
క్రీము. సో ఓపెన్ చేసేద్దాం. సో ఓపెన్ చేసేనండి. ఇప్పుడు స్క్రబ్ చేద్దాం. సో కొంచెం ఇయర్ పెయిన్ ఉంది మా హార్స్ కి. సో ఇయర్ గెనిడర్ వేసేద్దాం. సో వేసేసాము. నెక్స్ట్ ఏంటంటే మనము కొంచెం బార్బీకి ఇది ఇచ్చేసి కొంచెం పెయింట్ చేయాలంటే అది ఇక్కడ ఇయర్స్ దగ్గర కొంచెం ర్యాష్ వచ్చిందన్నమాట. ర్యాష్ పెయింట్ వేసాను కాబట్టి సో అయిపోయింది. ఇప్పుడు మనము కొంచెం గ్రూమ్ చేద్దాం. డస్ట్ ఉంటుంది కదా, అది గ్రూమ్ చేయడానికి ఇది ఇచ్చాను. సో నెక్స్ట్ ఏంటంటే స్ప్రే బాటిల్. డస్ట్ తీయడానికి ఈ స్ప్రే బాటిల్. సో అంతా డస్ట్ స్క్రబ్ చేద్దాం. సో అయిపోయిందండి. ఇప్పుడు ఈ పాలలో పాలు పీకాలి. సో మిల్క్ వచ్చేసాయి. నెక్స్ట్ మనము టుమారో స్టార్ట్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ డే అయిపోయింది. సో నెక్స్ట్ డే అయిపోయింది చూడండి. సో అంతా మళ్ళీ వచ్చేసాము. మా జాబ్ వాళ్ళు ట్రోఫీ ఇచ్చారు. ఇంకా ఇది కూడా ఇచ్చారు. మంచిగా వర్క్ చేస్తున్నాను. సో గ్రూమ్ చేద్దాం. కొంచెం అది డస్ట్ పడింది కదా, కొంచెం గ్రూమ్ చేద్దాం. సో ఇక్కడ అయింది. మనము ఈ వెల్లోంచి కొంచెం నీళ్ళు తీద్దామండి. సో మళ్ళీ ఇలా పెడదాం. కొంచెం హెయిర్ ఇలా చేయడానికి. మళ్ళీ ఎయిర్ గేట్ వేసేద్దాం. సో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనము ఈ ట్రోఫీని మా పేరెంట్స్కి చూపిద్దాం. సో చూపించేసిన తర్వాత మనము మళ్ళీ వచ్చాము. సో ఇది ఒక సెట్. బ్రష్ అంతా వస్తుంది.